హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ ఒక పైలట్ డిఫరెన్స్ ఏడిఆర్ఎం సౌత్ సెంట్రల్ రైల్వే హీజ్ ఇన్ అవర్ వర్కింగ్ ప్లేస్ రైట్ నౌ. అతను చెప్పేది ఏంటంటే మీరు మీ వర్కింగ్ సిస్టంలో 14 అవర్స్ కష్టపడుతున్నారు, ఇంకొక సంవత్సరంన్నర మమ్మల్ని భరించండి, మీకు కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళు అపాయింట్మెంట్ పూర్తి కాగానే మీకు ఈ బాధలు తగ్గించేస్తామని చెప్పడం జరిగింది. ఇట్ మీన్స్ నేను మీకు చెప్పాను కదా నిన్న డిసెంబర్ 2025 వరకు మీరు ఎవరు యూనిఫామ్ వేసుకోరని. ఎస్, ఇట్స్ ట్రూ. హార్డ్లీ 1 ఇయర్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినా కానీ ఇది జూలై అంటే ఆగస్ట్ 1 ఇయర్లో ప్రాసెస్ కంప్లీట్ కాదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. సో దట్ మీరు డిసెంబర్లో యూనిఫామ్ వేసుకుంటారు. అన్న ప్రిలిమ్స్ ఎగ్జామే కాలేదు, యూనిఫామ్ కుట్టించుకోవడం ఏంటి, రన్నింగ్ రూమ్ ఫెసిలిటీస్ మీద వీడియోస్ చేయడం ఏంటి అంతా. మీరు చాలామంది మళ్ళీ నేను ఎన్నిసార్లు చెప్పిన ఆర్ఆర్బీ ఎల్పీ ఎగ్జామ్ ఎప్పుడు అని ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతుంటారు, డేట్కి సంబంధించింది. నేను ఒక థంబ్నెయిల్ పెట్టి ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్ అని చెప్పి ఒకటి పెడితే, నేను తెలుగులో పెడితే దాదాపు మీ అందరూ చూస్తారు. నేను హిందీలో కనుక పెట్టుంటే చాలా థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, ఈవెన్ ఇన్ ఎ సింగిల్ డే. బట్ దట్స్ నాట్ ద టాపిక్ హియర్. ఇక్కడ ఈ ఆర్ఆర్బీ ఏఎల్పీ సెన్ 1 2024 నోటిఫికేషన్ అనేది నన్ను ఉద్ధరించడానికి కాదు, అక్కడున్న మిమ్మల్ని ఉద్ధరించడానికి కదా. నాకు వ్యూస్ వస్తే ఏమున్నది, నాకు వ్యూస్ రాకపోతే ఏమున్నది, కొత్తగా పాపులారిటీస్ సెలబ్రిటీస్ ఇవన్నీ కాదు కదా మ్యాటర్. నోటిఫికేషన్లో అన్ఎంప్లాయ్మెంట్ అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్గా మారాలి. మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది అయితే అది ఎక్కడో దేవుడు చూస్తే ఒక చిన్న పాజిటివ్నెస్ లైఫ్లో యాడ్ అవుతుంది, అంతే కదా. అంతకుమించి మోర్ దాన్ దట్ నథింగ్. సో మీరు అడిగిన సిలబస్కి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఒక చిన్న ఇన్స్పిరేషన్, మీరు ఎక్కువ మంది మన దాంట్లో మోటివేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా అవుతుంది. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు సౌండ్ క్లారిటీ బాగానే ఉంది, నా మొబైల్లో బాగానే వినిపిస్తుంది. అదే దాన్ని మీకు అప్లోడ్ చేసినట్లయితే మీరేమో సౌండ్ చాలా తక్కువ ఉందన్న అని మీరు చెప్పడం జరిగింది. దానికోసమని ఒక మైక్ తీసుకున్నాము. ఆ మైక్ పట్టుకుంటూ చెప్పడం వలన కొంచెం ఒక పర్టికులర్ పొజిషన్లో నేను స్టిక్ అయిపోయి ఉండిపోవాల్సి వస్తుంది. దానికోసం నేను ఇది తయారు చేశాను, ఈ మైక్ తయారు చేశాను. నేను ఇలా ఆపరేట్ చేయొచ్చు, ఇలా దూరంగా పెట్టవచ్చు, ఇంకా ఇలా ఫ్రీ ఆఫ్ యాక్షన్స్ అనేవి నేను దీని నుంచి చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్. సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, మాక్ టెస్ట్లో మార్క్స్ ఇంప్రూవ్ కావట్లేదు, అసలు కాన్సెప్టే తెలియట్లేదు, ఇవన్నీ మన ఇంట్రెస్ట్ని బట్టి మారుతుంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్ అంతే. సో ఆ రకంగా ఇది మీకు చేశానని చెప్తూ దీని నుంచి ఏం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఏడిఆర్ఎం చెప్పిన మాట ఏంటి అని ఒక చిన్న షార్ట్ బయట ఇది. రైట్, థ్యాంక్ యూ.